హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. సో నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు నేను లంచ్కి వచ్చేసి డిన్నర్కి వచ్చేసి బెండకాయ ఫ్రై, అలాగే మెత్తని చపాతీలు అనమాట. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయి. సో ఇవైతే ఎలా చేసుకోవాలి, బెండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేయాలి అనేది మీకైతే చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇక్కడ నేనైతే మిర్చి కట్ చేస్తున్నాను. మిర్చి, ఆనియన్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ మిక్సీ పట్టేశాను. అలాగే బెండకాయలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకు అనంటే దాని జిగురు అనేది కట్ చేసి కాసేపు పక్కన పెట్టడం వల్ల ఎంతో కొంత తగ్గుతుందనమాట. సో ఇలా నేనైతే ఆనియన్స్ ఇంకా మిర్చి అయితే కట్ చేస్తున్నాను, చూసేసేయండి. సో అవన్నీ కట్ చేసిన తర్వాత మీకైతే బెండకాయ పీసెస్ అయితే చూపిస్తున్నాను. బెండకాయ ముక్కలు ఆల్రెడీ ముందే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను, చెప్పాను కదా జిగురు అనేది వెళ్ళిపోతాయి అనమాట. సో ఇదన్నమాట మనం కట్ చేసుకున్న కరివేపాకు, మిర్చి, ఆనియన్. సో తర్వాత స్టవ్ అయితే వెలిగించేసేసి కడాయి అయితే పెట్టేశాను. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు కిలో బెండకాయలకు 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. అది వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన దినుసులు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, అలాగే జీలకర్ర అయితే వేసుకుంటాను. ఎక్కువ పప్పులు అవన్నీ అయితే నేను యూజ్ చేయను. సింపుల్గా ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటాను. అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే మిర్చి, అందులోనే కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. ఎందుకంటే పెద్దదిగా ఉంటే తినాలనిపించదు ఎవరికైనా. సో అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి. సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనమైతే ఇందులో బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మీరే చూస్తూ ఉండండి. ఈ ముక్కలు అంటే ఆనియన్, పచ్చిమిర్చి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు మనం బెండకాయలు యాడ్ చేస్తాం కదా. సో ఈ బెండకాయలు యాడ్ చేసిన తర్వాత కూడా బెండకాయలు వేగేంతసేపు ఆనియన్, మిర్చి కూడా వేగుతూ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్లో ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. బట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అది మాత్రం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత మనం బెండకాయ ముక్కలు యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు వీటిని బాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మిర్చి, ఆనియన్, ఆయిల్ అనేది మంచిగా ముక్కలకు పట్టేంతసేపు కలుపుకొని తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ముందే యాడ్ చేయడం వల్ల బెండకాయ ముక్కలైనా, ఒకవేళ మనం దొండకాయ ఫ్రై చేసినప్పుడైనా దొండకాయ ముక్కలైనా ఈజీగా ఉడకడానికైతే ఫ్రై అవ్వడానికి ఈజీ అవుతుంది అన్నమాట. తొందరగా ఫ్రై అయిపోతాయి, టైం ఎక్కువ తీసుకోదు. సో అందుకని చెప్పేసి నేనైతే ముందే సాల్ట్ అయితే వేసేస్తాను. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అయ్యో అక్కేంటి ఇంకా పసుపు వేయలేదని. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ నేను వచ్చేసి చపాతీ కోసం అని చెప్పేసి పిండి అయితే కలుపుదామని చూస్తే పిండి ఇదైతే ముందు తెచ్చిన పిండి అనమాట. కొద్దిగానే ఉంది, అదైతే ముందు బౌల్లో వేసేసాను. తర్వాత మా వారైతే ఆల్రెడీ ఇంకో బ్యాగ్ కూడా తెచ్చి పెట్టేశారనమాట. ఇక్కడ ఎక్కువగా గోధుమలు అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ముంబైలో రేషన్ షాప్లో గోధుమలు ఇంకా బియ్యం 2 ఇస్తారనమాట. సో మాకైతే రేషన్ కార్డ్ లేదు. అయినా కూడా అంతకుముందు గోధుమలు కొని తెచ్చి పట్టించేదాన్ని. బట్ అదొక పెద్ద ప్రాసెస్.
ప్రాసెస్ అని కాదు, ఇంకో రకంగా చూసుకుంటే గోధుమల రేట్ కన్నా పిండి రేటు కొద్దిగా తక్కువ, అలాగే ఇదంతా ప్రాసెస్ కూడా ఉండదు కదా, ఈజీ టు వే అని చెప్పేసి అప్పటి నుంచి నేనైతే పిండి కొనుక్కొచ్చుకుంటున్నాను. అది కూడా ఫార్చ్యూన్ అనమాట, ఫార్చ్యూన్ ఆట. సో అదన్నమాట. నెక్స్ట్ కావాల్సినంత పిండి అయితే నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ బాక్స్లో ఏముందనుకోవచ్చు, అందులో కూడా పిండే అండి. మనం చపాతీ చేయడానికి పిండి కావాలి కదా, సో అదైతే నేను ఈ బాక్స్లో పోసి పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవైపు మనది బెండకాయ ఫ్రై కూడా అవుతుంది, అటు ఆ కర్రీని చూసుకుంటూ ఇటు సైడ్ మనం చపాతీ అయితే చేసేసుకుందాము. నెక్స్ట్ వాటర్ తీసేసుకొని చపాతీ పిండి అయితే కలుపుకోవాలి. ఇందులో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నా నేను, చూస్తూ ఉండండి. సాల్ట్ అయితే యాడ్ చేసేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేళ్ళతో కలుపుకోవాలండి. వేళ్ళతో కలుపుకుంటే ఏంటంటే పిండి అనేది మంచిగా కలిసిపోతుంది. మనం ముందే మొత్తం చేయి పెట్టి కలుపుకునేసరికి అది మన చేయికి అంటుకుపోయి మనకు కలపాలనిపించదు, అట్లా కూడా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. సో ఎక్కువగా వేళ్ళతో అయితే కలుపుకోవాలి. మంచి ఒక ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం మొత్తం చేయితోటైతే బాగా మర్దన చేసినట్టయితే కలుపుకోవాలన్నమాట. అలా కలపడం వల్ల ఏంటంటే చపాతీస్ అనేటివి సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తాయన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, పిండి కలిపిన తర్వాత ఒక 10 to 15 minutes అట్లా పక్కన పెట్టేస్తారు నానాలి అని చెప్పేసి, అంటే రెస్ట్ ఇస్తారు దానికి పిండికి. బట్ నేను అలా ఇవ్వనండి. నాకు అలా ఇస్తేనే ఎందుకో చపాతీలు గట్టిగా వచ్చినట్టు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అది నా ప్రాసెస్ అన్నమాట. సో అలా నేనైతే పిండి కలిపేస్తున్నా, చూడండి పిండి అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఇందులో లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోవాలి. స్మూత్ ఉండాలి పిండి ఎంత స్మూత్ ఉంటే మన చపాతీ అంత స్మూత్ వస్తుంది. ఎంతసేపు అయినా మెత్తగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. పిండి మనం సరిగా కలుపుకోకపోవడం వల్ల చపాతీస్ అనేవి బాగా రావు. రెస్ట్ ఇస్తేనే వస్తుంది, లేదంటే రావు అన్నదైతే అస్సలు లేదండి. నేనైతే వెంటనే చేసేస్తాను, రెస్ట్ ఇస్తే నాకు అస్సలు నచ్చదు. చూడండి ఎంత స్మూత్ ఉంది పిండి, అలా అయితే అయిపోవాలి. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ కర్రీ దగ్గరికి వచ్చేద్దాం. కర్రీ చూడండి 50 to 70% అయితే వేగిపోయినాయి బెండకాయ ముక్కలు. సో ఇప్పుడు ఇందులో అయితే మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకక్క లాస్ట్లో పసుపు యాడ్ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకనంటే మనం ముందే పసుపు యాడ్ చేయడం వల్ల తొందరగా వేగవన్నమాట, గట్టి పడిపోతాయి ముక్కలు, గట్టి పడిపోయి వేగవు అన్నమాట. అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే యాడ్ చేసేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే మిర్చి కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా కూటు రాకుండా ఉంటుంది. కూటు అంటే ఏంటంటే ఎలా చెప్తారు నాకైతే ఐడియా లేదు. సో అదన్నమాట. తర్వాత ఇంకో 10 minutes అట్లా వేగిన తర్వాత మసాలా వేసుకొని మళ్ళీ 5 minutes వరకు వేగించుకుంటే సరిపోతుంది. మన టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఇక్కడ చపాతీ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా. సో స్టవ్ వెలిగించి చపాతీ ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను నేను. సో అది వేడెక్కుతూ ఉంటుంది. నేను ఎక్కువగా అయితే ఒకవైపు చేసుకుంటూ ఒకవైపు కాల్ చేస్తాను, అదే నాకు అలవాటు. ఎందుకంటే సేమ్ టైంలో 2 అయిపోతాయి, అంటే చేయడము కాలవడం కూడా అయిపోతాయి. లేదు అంటే మొత్తం చేసి పెట్టుకొని తర్వాత కాల్చేదాన్ని. ఎందుకంటే అప్పుడు నా దగ్గర చపాతీ పీట అయితే లేకుండే, నేను ఫ్లోర్ మీదనే చేస్తుండే అనమాట, కిచెన్ టాప్ మీద. అందుకని చెప్పేసి ముందే చేసి పెట్టుకొని తర్వాత కాలుస్తుండే. సో పీట కొనుక్కొచ్చిన తర్వాత నాకైతే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి పిండి మంచిగా కలుపుకొని మనం ముద్దలు అయితే చేసేసుకోవాలి. సో ఇలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేనైతే, మీరే చూసేయండి.
సో ఇప్పటిదాకా మీరైతే ఒకవైపు తాల్చుకుంటూ ఎలా కాల్చుకోవాలో చూసారు కదా. ఇప్పుడైతే దగ్గర నుంచి నేను ఎలా చపాతీ చేస్తానో చూసేయండి. సో ముందుగా పిండి ముద్దను తీసుకొని మనమైతే పిండిలో ముంచేసి మన చపాతీ పీఠం అయితే వేసుకొని తాల్చుతూ ఉండాలి. అలా ఒక పూరి షేప్ వచ్చేదాకా నాకైతే ఈజీగా తాల్చేస్తాను నేను. అందరికీ అలా రాదులేండి, కొందరికి వస్తుంది కొందరికి రాదు. సో తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చపాతీని అయితే రౌండ్గా తాల్చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల చపాతీ అనేది పీటకు అతుక్కుపోతూ ఉంటుంది. చూడండి నాది ఎలా అతుక్కుపోయిందో, అందుకే అలా తీయాల్సి వచ్చింది. సో అట్లా అయితే చేసేసుకోవాలి చపాతీని. నెక్స్ట్ ఎలా కాల్వాలో కూడా చూపిస్తాను, చూసేయండి. సో చపాతీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత చపాతీ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మన చపాతీని అయితే దీనిపైన వేసేసేయాలి. మెల్లిగా వేయాలి, లేదంటే ఆయిల్ అయితే మన మీద పడే అవకాశం ఉంటుంది కదా. సో వేసేసి దీనిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని రాసేసుకోవాలి. ఆయిల్ వేసి కొంతమంది ఘీ వేసి కూడా, బటర్ వేసి కూడా కాల్చుకుంటారు. నాకైతే ఆయిలే అలవాటు అండి. సో ఆయిల్ వేసి అయితే ఇలా 2 సైడ్స్, ఒక్కో సైడు 10 సెకండ్స్ కంటే ఎక్కువగా ఉంచకూడదు. ఎందుకనంటే చపాతీ అనేది గట్టిపడిపోతుంది అనమాట. ఇక్కడ కాల్చడం వల్ల కూడా, ఎక్కువసేపు ఒకే వైపు ఉంచడం వల్ల కూడా చపాతీ అనేది గట్టిగా అయిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. సో ఎంత తొందర వీలైతే అంత తొందరగా 10 సెకండ్స్ లోపు మనమైతే చపాతీని తిరగేస్తూ ఉండాలన్నమాట. అలా తిరగేస్తూ ఉండగా చపాతీ అయితే చాలా బాగా కాలిపోతుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇలా మనం చపాతీలు అయితే కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకుంటేనే మనకు చపాతీ అనేది గట్టిగా రాకుండా ఉంటుంది, అలాగే స్మూత్గా ఉంటుంది. చాలాసేపు కూడా మెత్తగా ఉండడానికైతే చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఇలా నేనైతే బెండకాయ ఫ్రై చపాతీస్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా 2 సైడ్స్ మీడియంగా కాలిన తర్వాత మనం చపాతీని తీసుకొని బాక్స్లో వేయడమే, అంతే. చూడండి చపాతీస్ ఎంత బాగా వచ్చాయో. సో ఇవాళ మొత్తం వంటలు ఏంటంటే బెండకాయ ఫ్రై, చూసేయండి ఎంత బాగుంది. చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మన వేడి వేడి మెత్తని సాఫ్ట్ అయిన చపాతీ, చూడండి ఎంత మడిచినా ఎంత బాగున్నాయో. సో ఇదన్నమాట ఇవాళ మన రెసిపీస్. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. బై బై గైస్.